నమస్తే, వెల్కమ్ టు విటి న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమ పథకాల ప్రగతిపై మంత్రి సంధ్యారాణి సమీక్ష. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులకు ఆదేశం. ఆటో బంద్లో పాల్గొనడం లేదు స్పష్టం చేసిన ఐఎన్టీయూసీ నాయకులు. ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు. వేమన చిత్రపటానికి నివాళులర్పించిన సీఎస్. ఇక డీటెయిల్స్ చూస్తే, శ్రీకాకుళం జిల్లాలో సంక్షేమ పథకాల ప్రగతిపై మంత్రి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులకు మంత్రి సూచనలు చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, పోషణ కార్యక్రమాల పనితీరును పరిశీలించిన సంధ్యారాణి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులకు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళంలో మా ఎస్పీఎస్ మా కుటుంబ సభ్యులందరినీ కలవడానికి వచ్చాను ఇక్కడికి. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో 55,706 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్లో ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లాకు వస్తే 16 ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ అందరికీ కూడా ఈ మధ్యకాలంలో అక్కడ త్రాగడానికి నీరు కానీ, టాయిలెట్స్ కానీ అన్ని విధాలుగా కుటుంబ ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు సమకూర్చడం అనేది చాలా అద్భుతమైన విషయం. చిన్నారులు, అట్లాంటి చిన్నారుల్ని పూర్తిగా భరోసా ఇచ్చి నమ్మకంతో మా అంగన్వాడీ సెంటర్లకు పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులందరి నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి పౌష్టికాహారం ఇస్తూ వాళ్ళకి ఆడుకోవడానికి కూడా మేము ఈ మధ్యకాలంలో టాయ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి కూర్చోడానికి చిన్న చిన్న కుర్చీలు, అలాగే ఒక్క మన శ్రీకాకుళం జిల్లాలోనే 850 ఆర్ఓ ప్లాంట్స్ ప్లస్ టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. త్రాగడానికి నీళ్లు, టాయిలెట్స్ ఒక్క శ్రీకాకుళం జిల్లా. రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఇచ్చారనేది మీరు ఒకసారి అంచనా వేసుకోవచ్చు. ప్రతి జిల్లాకు కూడా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఏ జిల్లాలో కూడా అంగన్వాడీ సెంటర్స్ ముందుకు చిన్నపిల్లలకి భవిష్యత్తుకు పునాది. అంగన్వాడీ సెంటర్స్ లో పిల్లలు విద్యతో పాటు విజ్ఞానంతో పాటు శుభ్రత కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం మీద కూడా ఆ కార్యక్రమాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే పిల్లలు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో. కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ లో టీవీలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే చాలా యాప్లు ఉంటాయి. ఆ యాప్లన్నీ తగ్గించి అంగన్వాడీ టీచర్ల సౌలభ్యం కోసం 1-2 యాప్లనే ఉంచాం. అవి కూడా టీచర్స్ కి ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి అందరు టీచర్లకి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం కూడా జరిగింది. అలా ఆ స్మార్ట్ ఫోన్స్ తో వాళ్ళు చేసినటువంటి పనిని మనం సెంటర్స్ లో ఉన్నటువంటి పని అంతా కూడా హెడ్ ఆఫీస్ పంపించడం కూడా జరుగుతుంది. కాబట్టి అది కూడా టీచర్స్ అందరికి ఇవ్వడం జరిగింది. అలాగే 5,000 మినీ అంగన్వాడీల్ని మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మినీస్ అందరికీ కూడా టీచర్లుగా ప్రమోట్ చేశాం. అక్కడ 5,000 ఆయాలను కూడా అతి త్వరలో మేము తీయడం కూడా జరుగుతుంది. ఇంకా 2,000 మినీ అంగన్వాడీస్ కూడా ఉన్నాయి. అవి వాళ్ళలో చాలా మంది 10th క్లాస్ పాస్ అవ్వలేదని 1 సంవత్సరం వాళ్ళకి టైం ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు కాబట్టి, వాళ్ళకి అన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు కాబట్టి వాళ్ళ కష్టానికి విలువ ఇవ్వాలని 1 సంవత్సరం ఆపాం. ఈ సంవత్సరంలో వాళ్ళు 10th క్లాస్ పాస్ అయితే వాళ్ళకు కూడా టీచర్లుగా ప్రమోట్ చేసి అక్కడ కూడా ఆయాలను తీయడం అవుతుంది. అలాగే అంగన్వాడీ టీచర్లు అందరూ గ్రాడ్యుయేట్ కూడా ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఏది అంటే కూటమి ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది. అలాగే మనకున్నటువంటి దాదాపు 1,50,000 మంది మొత్తం స్టాఫ్ ఉన్నారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో. వీళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ఏ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా దృష్టి పెట్టడం జరుగుతుంది. వాళ్ళ జీతాలు కూడా ప్రతి 1వ తేదీకి జీతాలు పడే విధంగా అన్ని కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఎక్కడెక్కడైతే ఈ అంగన్వాడీ సెంటర్స్ రిపేర్లో ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి కూడా మేము రెడీ చేస్తున్నాం. దాదాపు 1,000 వరకు అంగన్వాడీ సెంటర్స్ 80%, 90% పూర్తి అయిపోయి ఉండిపోయినాయి కొన్ని ఉన్నాయి. అవి కూడా అతి త్వరలో మేము పూర్తి చేస్తున్నాం.
అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వచ్చినట్టయితే శ్రీకాకుళం మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మొన్నటిదాకా మనకి సీతంపేట ఐటీడీ ఇక్కడే ఉంది, ఇప్పుడు సీతంపేట ఐటీడీ పాలకొండలో ఉంది. కానీ ఏ కార్యక్రమం అయినా ఏదైనా సరే గిరిజనులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కలెక్టర్ గారు గారి పీఓ గారు గారి అన్ని దృష్టిలోని పెట్టి చూస్తున్నారు. ఇక్కడ ఎక్కడైనా గిరిజన హాస్టల్స్ ఉన్నా ఈ హాస్టల్స్ లో కూడా ఇంత పూర్వంలా కాకుండా దుప్పట్లు బెడ్షీట్. గుర్తులేని కొన్ని అసోసియేషన్లు నిర్వహించ తలపెట్టిన ఆటో బంద్లో పాల్గొనడం లేదని ఏఎన్టీయూసీ నేతలు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లాభపడాలని ఈ బంద్కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. ఈ బంద్ వెనుక ఉన్న వారిపైన చర్యలు తీసుకొని జీహెచ్ఎంసీ పరిధిలో ప్రశాంతతను కాపాడాలని ఐఎన్టీయూసీ తరపున ప్రభుత్వానికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు బిజ్జుల రామకృష్ణారెడ్డి, జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రవణ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. మరి రేపు తలపెట్టిన బంద్ ఏదైతే అది పూర్తిగా మరి డ్రైవర్ల మధ్యలో ఉన్నటువంటి అన్యునేతను చేయగొట్టే విధంగా డిస్ట్రిక్ట్ ఆటోలని అలాగే సిటీ ఆటోలు అని చెప్పేసి ఈ విధంగా విభజించడం వల్ల మరి మా మధ్యలో ఉన్నటువంటి ఆటో బంధం ఏదైతే ఉందో దాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కొన్ని గుర్తింపు లేని అసోసియేషన్లు రేపు బంద్కు పిలుపునియడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఆటోలు బంద్ చేయాలని చెప్పేసి మరి ఈరోజు దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏదైతే ఉన్నదో రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆలోచనతో టీఆర్ఎస్ గవర్నమెంట్ అట్లాగే కొన్ని ప్రైవేట్ ఫైనాన్షియర్లు అందరూ కుమ్మంతై రేపు కొంతమంది ఉసుకొలిపి వారి యొక్క పబ్బం గడుపుకోవడానికి మాత్రమే రేపు బంద్ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ బంద్ను పూర్తిగా ఐఎన్టీయూసీ తరఫున వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మరి ఆటో కుటుంబాల మధ్యలో చిచ్చు పెట్టి డిస్ట్రిక్ట్ ఆటోలని మరి సిటీ ఆటోలు అని చెప్పేసి వీటన్నిటిని మరి వేరువేరుగా చేస్తూ రేపు బంద్ తలపెట్టడం, అట్లాగే కొంతమంది ఫైనాన్షియర్లు వాళ్ళ యొక్క ఆగడాలు ఏవైతే ఉన్నాయో నడవవు, డిస్ట్రిక్ట్ ఆటోలు రేటు తక్కువ ఉంటుంది, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆటోలకు రేటు ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని ముందుగా చాకుగా చూపిస్తూ కొంతమంది వాళ్లకు డబ్బులు ఇస్తూ ఈ ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో కూడా ఈ విధమైనటువంటి మరి ప్రచారం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ ఆటోలు బంద్ చేయాలని చెప్పేసి మరి డిస్ట్రిక్ట్ ఆటోలు మరి నడుపుతున్న వాళ్ళు తెలంగాణ వ్యక్తులు కాదా? మరి వాళ్ళు కూడా తెలంగాణ వ్యక్తులేగా, వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కదా. మరి మేము కూడా ఐఎన్టీసీ తరఫున మరి పొన్నం ప్రభాకర్ గారికి విన్నవించడం జరిగింది. మొత్తం ఓపెన్ పర్మిట్లు ఇస్తే ఈరోజు మార్కెట్లో మరి ఆటో డ్రైవర్ మిత్రులు లాభపడతారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డిస్ట్రిక్ట్ ఆటోల వద్దు అనే విధానానికి మేము వ్యతిరేకము. కాబట్టి మరి సిటీ ఆటోలే నడవాలి అని అంటే మరి ఎంతో మందికి ఇక్కడ ఆధార్ కార్డులు లేవు, అడ్రస్లు లేవు. మరి వాళ్ళు ఎట్లా సిటీ ఆటోలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది? ఇక్కడ ప్రైవేట్ ఫైనాన్షియర్లు వారి యొక్క ఫైనాన్స్ లాభాల కోసం మాత్రమే ఈ యొక్క బంద్ను నిర్వహించడానికి ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఆటో మిత్రులు అందరికీ చెప్తున్నాం. మరి డిస్ట్రిక్ట్ ఆటోల మీద ఎలాంటి దాడి జరిగినా కానీ మరి ప్రతి దాడి తప్పక జరుగుతుందని చెప్పేసి మేము ఈ వీడియో ముఖంగా హెచ్చరిస్తూ ఈ బంద్కు మేము ఐఎన్టీసీ తరఫున మేము వ్యతిరేకమని చెప్పేసి కూడా మేము ఈ బంద్లో పాల్గొంటలేమని కూడా మేము తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా గరివీడి మండలం అప్పన్న వలస వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. రాజాం నుండి చీపురుపల్లి వెళ్తున్న పల్లె వెలుగు బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 85 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 51 మంది మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో 7 ప్రయాణికులకు గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని చీపురుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంక్రాంతి సెలవుల తర్వాత బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసి ఓవర్లోడ్ అవుతున్నాయి. ఓవర్లోడ్ ఈ ప్రమాదానికి కారణమని గుర్తించారు.
ప్రతి సంవత్సరం జనవరి 19న యోగి వేమన జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా యోగి వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, సీఎం కార్యదర్శి ఏవి రాజమౌళి తదితరులు యోగి వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ యోగి వేమన పేరు తెలియని తెలుగువారుండరని, ప్రాథమిక విద్యా తెలుగు వాచకంలో వేమన పద్య పాఠ్యాంశం తప్పనిసరిగా ఉంటుందని, వేమన శతకం తెలుగు సాహిత్యంలో ఒక కీర్తి కిరీటమని పేర్కొన్నారు. 17వ శతాబ్దంలో ఆనాటి సమాజంలోని అసమానతలను చూసి తనదైన శైలిలో పద్యాలతో నిరసించడంతో పాటు అప్పటి సామాజిక పరిస్థితులపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఆగలి మండలంలోని ఇరిగెల్లి గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వాహకుడు కర్ణాటక మద్యం అమ్ముతున్నాడని అందించిన సమాచారం మేరకు ఎస్ఐ శోభారాణి సిబ్బందితో దాడులు నిర్వహించారు. 180 కర్ణాటక మద్యం ట్రెట్టా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని స్టేషన్కు తరలిస్తుండగా అతని కుమార్తె మహిళా ఎస్ఐపై దాడి చేసింది. తేరుకున్న పోలీసులు నిందితుడిని అతని కుమార్తెను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. వాళ్ళ పిల్లలు మడక్సిర పరిసర ప్రాంతాల్లోని కర్ణాటక సరిహద్దుల్లో కర్ణాటక మద్యం అమ్ముతున్నారనే సమాచారం మీద నిన్నటి దినమున అగలి ఎస్ఐ గారు వారి సిబ్బంది హైవే మీద ఉన్న ఇరిగేపల్లిలో ఒక డాబాలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారనే సమాచారం మీద దాడి చేసి అక్కడ 150 ప్యాకెట్లు కర్ణాటక మద్యం సీజ్ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆ డాబా యజమాని మల్లికార్జున వాళ్ళ కూతురు కీర్తన అనే వాళ్ళిద్దరూ ఏడ పోలీసులు కేసు కడతారనే ఉద్దేశంతో దురుసుగా ప్రవర్తించి పోలీసుల మీద దౌర్జన్యం చేయడమైంది. ఈ సమాచారంపై ఎస్ఐ గారి కంప్లైంట్ మేరకు సదరు కర్ణాటక మద్యం అమ్ముతున్న వారి మీద దౌర్జన్యంగా పోలీసుల మీద చర్యలు తీసుకున్న వాళ్ళు విధులు నిర్వహిస్తున్న వాళ్ళని దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద కేసు నమోదు చేయడమైంది. నిన్నటి దినమున వాళ్ళిద్దరిని మడక్సిర కోర్టు నందు హాజరుపరచడం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలు జరుపుతూ ప్రభుత్వాధికారుల మీద, ఉద్యోగం చేస్తూ పోలీసుల మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళ ఉద్యోగాలను అడ్డుకునే వాళ్ళు ఎటువంటి వాళ్ళ మీద అయినా కఠినమైన చర్యలు తీసుకోబడుతుందని
మీడియా ముఖంగా అందరికీ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ముదిరాజ్ మ్యారేజ్ బ్యూరో సభ్యులకు సికింద్రాబాద్ పార్సిగుట్టలోని ప్రధాన కార్యాలయంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. సంబంధాలు చూపించే సమయంలో పాటించవలసిన నియమాలు, పెళ్లిళ్లు కుదిరాక మన బాధ్యతలు ఈ యొక్క శిక్షణా తరగతుల్లో వివరించారు. పెళ్లి సంబంధం కుదిరించడం అనేది ఒక అపురూప ఘట్టమని, ఈ కార్యాన్ని మనం నెరవేర్చడం చాలా బాధ్యతతో కూడుకున్నదని అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షులు కాశమేని శ్యామరావు, కార్యనిర్వహణ అధ్యక్షులు శివగండి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. వచ్చేసి కింది కానండి కింది కాదు చూడండి ఇంకా కేలేనా ఇంకా కేలేనా ముందుగా అందరికీ నమస్కారము. నా పేరు బుర్ర శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు. మేము ఈ గత 2 నెలల నుంచి, అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 మాసాలు తీసుకున్నాము. మా యొక్క సంస్థలో వివిధ కులాలకు సంబంధించిన మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తి ఉన్నారు. ఇందులో భాగంగా మొదటిగా క్రిస్టియన్ సోదరులతోటి నేను లంచ్ విత్ అవర్ ఫౌండర్ ప్రెసిడెంట్ అని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకున్నాను. ఈ ప్రోగ్రాం ఏంటంటే మ్యారేజ్ బ్యూరో చేస్తున్న వాళ్ళందరూ కూడా ఫౌండర్ ప్రెసిడెంట్ తోటి ఒక పూట లంచ్ చేస్తూ సాధక బాధకాలు ఉండే విషయాలు, మ్యారేజ్ బ్యూరో విషయాలు మాట్లాడుకుంటూ మ్యారేజ్ బ్యూరోలో మెళుకువలు అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా బలపడాలన్న ఉద్దేశం మీద ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఫస్ట్ క్రిస్టియన్ సోదరులది అయిపోయింది, తర్వాత విశ్వ బ్రాహ్మణులది అయిపోయింది, తర్వాత మాల కమ్యూనిటీ అయిపోయింది, అదేవిధంగా పద్మశాలి కమ్యూనిటీ కూడా. ఈ 4 కమ్యూనిటీలు పూర్తయిన తర్వాత ఈరోజు 19వ తేదీ జనవరి సోమవారం రోజు మరి ముదిరాజ్ కమ్యూనిటీ వాళ్ళని తీసుకోవడం జరిగింది. మరి ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించి ప్రతి కమ్యూనిటీకి ఒక వింగ్ పెట్టాము, ఆ వింగ్ ప్రెసిడెంట్ని నియమించాము. దీంట్లో భాగంగా ముదిరాజ్కి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కాశమోని శ్యామరావు ముదిరాజ్ అన్న గారు ఈ యొక్క ముదిరాజ్ కమ్యూనిటీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా శివండి యాదగిరి ముదిరాజ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యత ఉంది. అదేవిధంగా మహిళ నుంచి కూడా మరి మహిళా వింగ్ నుంచి ఆకుల రజనీ ముదిరాజ్ గారు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా శాంతి రవినాథ్ ముదిరాజ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి మహిళలు అదేవిధంగా పురుషులు అత్యధిక సంఖ్యలో ఈరోజు ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన లంచ్ విత్ అవర్ ఫౌండర్ ప్రెసిడెంట్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇంత భారీ ఎత్తున మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించి విజయవంతం చేసేందుకు ముఖ్యంగా మరి ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన మ్యారేజ్ బ్యూరో మీడియేటర్లందరికీ కూడా
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వారు సన్మానించడము వారి హృదయంలో చిరస్థాయిగా ఉంచుకోవడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమ పథకాల ప్రగతిపై మంత్రి సంధ్యారాణి సమీక్ష. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులకు ఆదేశం. ఆటో బంద్లో పాల్గొనడం లేదు స్పష్టం చేసిన ఐఎన్టీయూసీ నాయకులు. ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు. వేమన చిత్రపటానికి నివాళులర్పించిన సిఎస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.